నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఈస్ మెంట్ ఫర్ అకాడమిక్స్, ఓన్లీ అకాడమిక్స్. ఇప్పుడు అకాడమిక్స్ ని తీసేసి ఐటీ కంపెనీస్ ఇస్తే మరి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? డిపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు యూనివర్సిటీ ఇచ్చింది డిపార్ట్మెంట్స్ కట్టడానికి, పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు తీసేసి వాళ్ళ డెవలప్మెంట్ అంటే అది ఏం లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ విద్యార్థులు కాదు, తెలంగాణ విద్యార్థిని, ఆమె ప్యూర్ తెలంగాణ సిటిజన్. నాది తెలంగాణ వరంగల్. నేను చేస్తున్నానండి, నేను తెలంగాణనే, నాది తెలంగాణ, నాది వరంగల్, నాది పర్కాల్, నేను తెలంగాణ. మేము చేస్తే ఆపేటప్పుడు ఇంతమంది వచ్చారు కదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ తో నాగేదా, 100 స్టూడెంట్స్ తో నాగేదా? తెలంగాణ మూవ్మెంట్ ఇట్లనే ఆగిందా? సంవత్సరాలు గడవలేదా? ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లేని అక్కడ దాకా ఎట్లా వెళ్తుంది? మా చేతిలో శక్తి ఉన్నంత వరకు మేము ట్రై చేస్తాం. మేము పోతే మా వచ్చే జనరేషన్, మా జూనియర్స్ చేస్తారు. ఎంత వీరైతే అంత చేస్తూనే ఉంటాం, కానీ కూర్చోం మేము. చేశారు లాఠీ చార్జెస్ అయినాయి, స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ప్రొటెస్ట్ల కోసం. ఎందుకంటే గవర్నమెంట్ అగేనిస్ట్ కి వెళ్తున్నారు కదా స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అగేనిస్ట్ కి వెళ్తే ఇంత రక్కస్ ఏర్పడ్డప్పుడు స్పాట్ లైట్ అనేది, నెగిటివిటీ అనేది రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది కదా. అప్పుడు ప్రొటెస్ట్ అయినప్పుడు మా మీద లాఠీ చార్జ్ చేయాలి కదా, మా నోర్లను మూపించడానికి. సో అయితేనే ఉంది. అక్రమంగా అసభ్యకరంగా ప్రవర్తించి జీప్ ఎక్కించి మరి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. వీడియోస్ ఉన్నాయండి, చాలా దారుణంగా కొట్టారండి స్టూడెంట్స్. అమ్మాయిలను చూడండి, అబ్బాయిలు చూడండి, మేల్ పోలీస్, ఫీమేల్ లేడీస్ స్టూడెంట్స్ ని కొడుతున్నారండి ఎక్కడంటే అక్కడ. లీగల్లీ సపోర్ట్ లేదు కదా, మరి ఎంతవరకు ఈ పోరాటం సాగిస్తారు మీరు? మాకు జస్టిస్ జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మాకు జస్టిస్ కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి. మీరు డిఫారెస్టేషన్ చేస్తున్నాం, మేము రీఫారెస్టేషన్ చేసుకుంటాం. మా ల్యాండ్ మాకు ఇచ్చే వరకు మా యొక్క పోరాటం ఆగదండి. లేదండి, మేము సుప్రీంకోర్టు అన్ని ప్లేసెస్ లో వెళ్తాం, అట్లని కాదండి. జస్ట్ ఇది ఎప్పుడు వెళ్తుంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ హాఫ్ లో ఉంటుందో, లీవ్ లో ఉంటుందో అప్పుడే ఈ పని జరుగుతున్నాయండి. ఇప్పుడు సండే సాటర్డే హాలిడేస్ ఉంటాయి, ఆ టైంలో వచ్చి చేశారు. అప్పుడు స్టూడెంట్స్ ఏం చేయలేరు, ఏం చేయాలనుకున్నా కాని పని అది. అందుకే కరెక్ట్ ఆ టైం చూసి వాళ్ళు చేశారు. అందుకే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. చాలా దారుణంగా స్టూడెంట్. ఫైనల్ గా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? గవర్నమెంట్ పోలీసుల సపోర్ట్ లేదు. మన దేశాలందరూ మనం యూనిటీ అయితే 100% మాకు న్యాయం జరుగుతుంది. న్యాయం మాకు జరుగుతుంది అంతే. న్యాయం మాకు జరిగితే జంతువులకు న్యాయం జరుగుతుంది. చాలా వాటి ప్రాణాలను తెగించి ఆ జేసీబీ నుంచి బతికి మా హాస్టల్ వైపు వచ్చి అక్కడ దాక్కుంటున్నాయి. అవి ప్రాణాల కోసం తెగిస్తున్నాయి. అవి వాటి కోసం మేము ఎంతవరకైనా దూరమైనా వెళ్తాం.